వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి కమింగ్ వీక్ లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి చేంజెస్ మీరు చూడబోతున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు ఈ రీడింగ్ ప్లీజ్ 30-40% కనుక రెసినేట్ అయితే ఇది మీ వీడియో, లేదంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకేనా? అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. అండ్ వెల్కమ్ టు ద ఛానల్. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తుంటాయి. ఓకేనా? అండ్ ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో మీకు రెజనేట్ అవుతున్నాయి వీడియోస్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. మీకు వీడియోస్ రెజనేట్ అవుతున్నాయి, మీకు పాజిటివ్ చేంజెస్ మీ లైఫ్ లో వస్తున్నాయి ఎందుకు. సో అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. సో మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని మీరు వీడియో చూడండి. అలాగే ఆ పర్సన్ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. So universe, please tell me what are the next love life for my collective in next week. So next week lo love life ela undabotundi collectives kosam, any major changes they are going to receive universe. So next coming week lo major changes emana rabotunnaya cheppandi. Queen of Pentacles, 9 of Wands, Queen of Cups, 2 of Swords, Queen of Wands, Strength, Ace of Pentacles, 3 of Wands. Okay. Hangman, 6 of Wands, and the Emperor, and the Star. Okay. Okay. సో ఇక్కడ మీకు కమింగ్ వీక్ లో మీకు ఎలాంటి చేంజెస్ మీ లైఫ్ లోకి రాబోతున్నాయి అంటే కనుక మీకు ఒక స్ట్రాంగ్, ఒక మంచి న్యూ బిగినింగ్స్ అనేవి మీ లవ్ లైఫ్ లో చేంజెస్ రాబోతున్నాయి అనమాట. ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ పర్సన్ అనమాట. మీరు చూసేది మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీరు చాలా చాలా ఇండిపెండెంట్ పర్సన్, ఒకరి మీద డిపెండ్ అయ్యే పర్సన్ కాదనమాట. సో మీరు ఇండివిజువల్ గ్రోత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట. అది కెరీర్ లో అయినా లవ్ లైఫ్ లో అయినా ఎందులో అయినా కూడా మీరు చాలా చాలా ఫోకస్డ్ గా ఉంటారు మీ లైఫ్ లో. సో దట్ మీకు ఏంటి అంటే ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అవ్వడం వల్ల ఇక్కడ మీకు కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం ఏంటంటే స్ట్రెంగ్త్ కావాలన్నమాట. సో స్ట్రెంగ్త్ అనేది మీరు తెచ్చుకుంటారు. సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే మీకు లైఫ్ లో ఏదైనా చేయాలి అనుకుంటే 1-2 సార్లు మీరు ఆలోచించి మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక స్టెప్ వేసే ముందే ఇది జరుగుతుందా జరగదా అనే ఒక భయము, ఒక యాంగ్జైటీ అనేది వస్తుంటుంది అనమాట. సో మీరు ఏంటి అంటే ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఆల్ ఆఫ్ ద సడన్ మీకు నేను చేయలేనేమో, ఇంకా ఇది నా వల్ల కాదేమో అంటే ఇది ఒక లవ్ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తే కనుక ఆల్రెడీ మీకు మీ మధ్య ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పార్ట్నర్ కి ఆల్రెడీ ఒక డిస్టర్బెన్సెస్ అయ్యింది. సో మీరు ఒక కన్ఫ్యూజన్ జోన్ లో ఉంటారనమాట. అండ్ ఆల్సో ఒక స్టక్ జోన్ లో ఉంటారు. అంటే నేనేం చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ఒక హ్యాండ్ పొజిషన్ లో ఉంటారు. బట్
మీరు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించడానికి కూడా ట్రై చేస్తారనమాట. సో దానివల్ల మీకు ఏంటంటే ఒక న్యూ ప్యాషనేట్ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ నా పర్సన్తో జరగాలి అని చెప్పి మీరు ఆలోచిస్తారు. అంటే మీరు ఎలా అంటే ఒక వెయిటింగ్ జోన్లో ఉంటారు అండ్ హీల్ అవుతారు, మిమ్మల్ని మీరు హీల్ అవుతారు. అండ్ ఆల్సో మీకు చాలా చాలా ఎమోషనల్ పర్సన్ కాబట్టి మీ పర్సన్ ఏమో చాలా ఒక ఎంపరర్ లాగా ఉంటారు అనమాట. అంటే మీకు ఆపోజిట్గా మీ పర్సన్ ఉంటారు. అంటే మీ పర్సన్ ఎలా అంటే చాలా యాటిట్యూడ్, ఈగో ఆర్ఎల్స్ చాలా స్టబర్న్ పర్సన్ అంటారు చూడండి, లైక్ మొండిగా ఉంటారు చూడండి, అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ని మీరు డీల్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా ఎమోషనల్, మీ పర్సన్ ఏంటి చాలా ప్రాక్టికల్. బట్ మీ ఇద్దరికి ఒక న్యూ బిగినింగ్ కావాలి, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి, కానీ మీ పర్సన్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటారు, చాలా జాయ్ఫుల్ ఎనర్జీస్ లో ఉంటారు. అంటే తను ఏంటంటే పెయిన్ఫుల్ ఎనర్జీస్ తనకు ఉన్నా కూడా తను బయట చూపించారనమాట. బట్ మీకు మాత్రం చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, చాలా స్టక్ జోన్ లో ఉంటారు, చాలా చాలా బాధపడతారు, చాలా అయ్యో నా లైఫ్ ఏంటి, అయ్యో నా లవ్ లైఫ్ ఏంటి ఇలా అయిపోతుంది అని బాగా పెయిన్ ఫీల్ అవుతారనమాట మీరు. బట్ మీ పర్సన్ అలా ఏం పెయిన్ ఫీల్ అవ్వరు. అంటే ఫీల్ అవ్వరు అంటే తను బయటకు చూపించుకోరు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు కమింగ్ వీక్ లో మీరు స్టక్ అయిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు నా లైఫ్లో ఏమవుతుంది ఏంటి అర్థం కావట్లేదు అనే ఒక సిచ్యువేషన్కి వెళ్తారు. బట్ ఓవరాల్గా మీకు ఏంటి, ఆ పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేసి సక్సెస్ తీసుకురావాలి అని అయితే మీరు అనుకుంటారు. బికాజ్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఇద్దరికి ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, ఓకే? బట్ ఇద్దరిట్లో ఒకళ్ళేమో ప్రాక్టికల్, ఒకళ్ళేమో ఎమోషనల్. సో ఎవరో ఒకళ్ళు ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఒక కరేజ్తో ముందుకెళ్ళాలి. ముందుకెళ్తేనే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు చాలా చాలా ఎమోషనల్గా, చాలా చాలా ప్రేమగా, చాలా అఫెక్షనేట్తో మీరు ఈ ఒక స్టెప్ తీసుకొని ఒక ప్లానింగ్తో ఒక న్యూ బిగినింగ్ చేయడానికి మీరు ట్రై చేస్తారనమాట. అండ్ ఆల్సో మీ పర్సన్ కూడా తను తన ఫీలింగ్స్ని చెప్పుకోకుండా, లైక్ అంటే ఎలా అంటే చాలా కంట్రోలింగ్ ఎనర్జీస్తో ఉండడానికి ట్రై చేస్తారు. బట్ తనకు కూడా న్యూ బిగినింగ్ కావాలి, తనకు కూడా ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకుంటారు మీతోటి, తను కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. ఈవెన్ తను కూడా స్టక్ జోన్లోనే ఉంటారు, తను కూడా పెయిన్ఫుల్గా ఇన్నర్ అంటే లోపల లోపల పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఫీల్ అవుతారు. బట్ అది బయటికి మాత్రం చూపించారు. బయటికి ఏంటంటే చాలా హ్యాపీగా, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, నేను అసలు పట్టించుకోను ఇలాంటి చిన్న చిన్న ఎమోషనల్ థింగ్స్ అసలు నాకు మ్యాటరే కాదు అన్నట్టు మీ పర్సన్ పైకి ప్రొజెక్ట్ చేస్తారు. బట్ అది కాదనమాట. ఏంటంటే ఈ పర్సన్కి కూడా మీరు కావాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, సక్సెస్ తీసుకురావాలి, అండ్ మీరే ఒక స్టార్ లాగా చూస్తారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని. సో ఒక సక్సెస్ తీసుకొని వచ్చి మీరు అంటే తను కూడా ప్రేయర్ చేస్తుంటారనమాట ఈ సిచ్యువేషన్లో ఒక గ్రోత్ రావాలి అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఒక చిన్న స్టెప్ వేసి మీ దగ్గరకు వచ్చి న్యూ బిగినింగ్ చేయడం ఈ పర్సన్కి పెద్ద విషయం ఏం కాదు. బట్ ఈ పర్సన్ చెయ్యరు, అంటే అలా మొండిగా ఉంటారనమాట. బట్ మీరేంటి ఈ పర్సన్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారనమాట. అంటే మీరు చాలా ఫోకస్డ్ ఇండివిజువల్, చాలా చాలా ఏమంటారు స్ట్రాంగ్ పర్సన్ అనమాట. మీరు చూసే లేడీ అయినా ఫీమేల్ జెంట్ అయినా కూడా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరు చూస్తున్నా కూడా మీరు చాలా ప్యాషనేట్ యాక్షన్ తీసుకునే ఒక యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. చాలా గోల్ ఓరియంటెడ్ పర్సన్, చాలా అబండెన్స్ కావాలి అనుకునే పర్సన్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీరు అదే ప్యాషనేట్ ఎనర్జీతో ఒక స్టెప్ ముందుకేస్తారు. అంటే ఒక స్టెప్, ఒక కమ్యూనికేషన్, ఒక ఫార్వర్డ్ మూమెంట్ అనేది మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ పర్సన్తో ఒక కమ్యూనికేషన్ చేసి న్యూ బిగినింగ్ అనేది చేస్తారనమాట. సో ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఇప్పటివరకు ఏమైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి మీరు ఒక స్టెప్ ముందుకేస్తారు ఖచ్చితంగా. అండ్ మీ పర్సన్ పైకి ఏమి చేస్తున్నట్టు ఉన్నా కూడా తను చేయాల్సినంత ట్రయల్స్ చేస్తుంటారు. బట్ అది మీకు తెలియకుండా తను చేస్తారనమాట. అంటే ఇక్కడ ఎలా అంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నాను, అసలు నాకు కేరే చేయను నేను ఇది అన్నట్టున్నా కూడా తను చేయాల్సిందంతా మీకు తెలియకుండా తను ఈ సిచ్యువేషన్లో ఒక సక్సెస్ ఎట్లా తీసుకురావాలి, ఒక గ్రోత్ ఎట్లా తీసుకురావాలి, సో న్యూ బిగినింగ్స్ మాకు ఎలా అవుతాయి అని చెప్పి తను కూడా
ఆలోచిస్తారు, తను కూడా పెయిన్ ఫీల్ అవుతారు. బికాస్ ఈ పర్సన్ కి తెలుసు మీరు ఎంత అండర్స్టాండింగ్ పర్సన్, ఎంత అర్థం చేసుకుంటారో, మీరు ఒక మదర్ లాగా ఆ పర్సన్ ట్రీట్ చేస్తారనమాట. సో అది ఈ పర్సన్ కి తెలుసు, అందుకే ఈ పర్సన్ కి మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలన్నమాట. బట్ ఈ పర్సన్ అలా డైరెక్ట్ వచ్చి మీతో చెప్పరు. చెప్పకుండా ఏంటి అంటే పైకి మాత్రం ఈగోతో లేకపోతే యాటిట్యూడ్తో అలా కొంచెం స్టబర్న్ గా మొండిగా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ ఈ పర్సన్ కి మాత్రం ఇన్సైడ్ చాలా చాలా బాగా ఫీల్ అవుతారు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉంటారు. బట్ ఓవరాల్ ఏంటి అంటే మీ ఇద్దరికి ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది అనమాట మీ కమింగ్ వీక్ లో. సో ఆ న్యూ బిగినింగ్ స్టెప్ ఎవరు తీసుకుంటారు అనేది మాక్సిమం మీరే ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి మీరు కమ్యూనికేట్ చేసి సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేయకపోయినా కూడా మీ పర్సన్ అయినా ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి న్యూ బిగినింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. బికాస్ ఇక్కడ ఏంటి అంటే న్యూ బిగినింగ్ ఈజ్ అ మెయిన్ గోల్. అంటే ఒక సక్సెస్ తీసుకురావడమే మీ ఇద్దరికి ఉన్న ఆలోచన. బికాస్ ఇక్కడ క్వీన్ ఉంది, కింగ్ ఉంది, ఎంపరర్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఒక ఇక్కడ లాస్ట్ లో కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఫస్ట్ వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఏంటి ఇద్దరు లైక్ కపుల్ ఎనర్జీ అనమాట. సో ఇద్దరు వచ్చారు అంటే మీరు ఇద్దరి యాక్షన్స్ అనేవి ఉండబోతున్నాయి వీక్ లో, అర్థమవుతుందా? సో ఇద్దరికి ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఇద్దరికి కావాల్సినంత స్ట్రెంగ్త్ తెచ్చుకుంటారు, ఇద్దరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తారు, ఒక సక్సెస్ కావాలి అని చెప్పి దేవుడిని ప్రేయర్ చేస్తారు, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ తొందరగా జరగాలి అని ఇద్దరికి ఉంటుంది. బట్ ఎవరో ఒకళ్ళు మాత్రం ప్యాషనేట్ గా వచ్చి ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు. సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే మీకు కమింగ్ వీక్ లో ఒక న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. మీ ఇద్దరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవడము, మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయడము, మళ్ళీ మాట్లాడుకోవడము, ఈ రిలేషన్షిప్ ని ఎలా సక్సెస్ చేద్దాము అని చెప్పి ఒక స్ట్రక్ జోన్ నుంచి బయటకు వచ్చి సక్సెస్ చేయాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. ఓకేనా? సో ఇది వచ్చేసి ఓవరాల్ ఎనర్జీ ఫర్ యూ ఫర్ కమింగ్ వీక్. సో ఇంకా చూద్దాం మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో. Universe, please tell me what are your guidance for my collective in this situation for coming week for their love life. So, my guidance చెప్పండి యూనివర్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో. Ace of Cups, 3 of Cups, wow, Magician, beautiful, పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ అంతా కూడా కప్స్ ఎనర్జీనే. అంటే మీ ఇద్దరికి ఎంత ఎమోషన్స్ ఉన్నాయంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత ఉంది అంటే పేజ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, ఇదంతా కూడా ఎమోషన్స్, ఇదంతా కూడా ఫీలింగ్స్ అనమాట. సో మీకు ఈ పర్సన్ తో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీ పర్సన్ కి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక రీయూనియన్ చేయాలి. అండ్ ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి రావాలి, మళ్ళీ మేమిద్దరం హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ ఒక సెలబ్రేషన్ సిచ్యువేషన్స్ మా లైఫ్ లోకి రావాలి, మేమిద్దరం పార్టీ చేసుకోవాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. సో యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తున్నారంటే మీరు ఒక న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటే మీరు చాలా పాజిటివ్ గా ఉండండి, చాలా వెల్కమ్ గా ఉండండి. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినా, మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళినా చాలా పాజిటివ్ గా న్యూ బిగినింగ్ ఎలా చేయాలి అనే ఒక డైరెక్షన్ లో మీరు ముందుకు వెళ్తే కనుక డెఫినెట్ గా మీరు అనుకున్న రీయూనియన్ అవుతుంది. డెఫినెట్ గా మీరు అనుకుంటున్న విషెస్ ఏమైతే ఉన్నాయో, అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా అవుతాయి. సో యూనివర్స్ మీకు చెప్పేది ఏంటి అంటే మీకు ఒక ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీ సిచ్యువేషన్ లో ఒక చిన్న కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, చిన్న మెసేజ్ అయి ఉండొచ్చు, చిన్న కాల్ అయి ఉండొచ్చు. సో ఆ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోండి, దానివల్ల మీకు రీయూనియన్ అవుతుంది. మీరు అనుకుంటున్న మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీకు త్వరలో రాబోతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్. అండ్ ఇంకా మనం ఏంజల్ మెసేజ్ చూద్దాము. సో ఏంజల్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. మీ మెసేజ్ చెప్పండి ఏంజల్స్. ఫర్గివ్నెస్. ఫర్గివ్ చేయండి. మీ పర్సన్ కి మీకు మధ్య ఏదైనా సిచ్యువేషన్స్ ఆల్రెడీ జరిగాయి, పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయంటే ఆ పర్సన్ ని మీరు ఫర్గివ్ చేయండి. సో దట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్ లోకి వస్తాయి. మీరు ఎంత ఫర్గివ్నెస్ తో మీ పర్సన్ ని వెల్కమ్ చేస్తారో మీకు అంత పాజిటివ్ ఎనర్జీస్ అనేవి త్వరగా వస్తాయి అనమాట మీ లైఫ్ లో. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏంజల్ మెసేజ్ మీకోసం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో ఇంకా మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను.
వెళ్ళి చదువుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ అండ్ నమస్తే.